So hi, hello Andy, hello Naru. I hope you guys are fine. So this video comes out for all the guys who wanna go to Cyprus, right? So I myself, నా పేరు తిరుమల రెడ్డి. నేను బేసిక్గా when I was 18 years old, I went to Cyprus and I've done my bachelor's over there and I came back to India, right? సో మేము వెళ్ళినప్పుడు ఇనీషియల్గా 2018లో మేము వెళ్ళినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. బట్ ఆఫ్టర్ కరోనా థింగ్స్ గాట్ లాట్ ఆఫ్ బెటర్. సో చాలా కంపెనీస్ ఇన్ ద సెన్స్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి స్టూడెంట్స్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా హార్డ్. లెట్స్ సే పర్ అవర్ వీ యూస్ టు ఎర్న్ లైక్ €2 చాలా ఇనీషియల్గా అయితే. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ చాలా బాగుంది. నేను రీసెంట్గానే ఒక 6 months బ్యాక్ ఇండియా వచ్చేసాను. సో నేను చూస్తూనే ఉన్నాను కొత్త మా స్టూడెంట్స్ ఇండియా నుంచి సైప్రస్కి వెళ్ళిన తర్వాత, అంటే మా బ్రదర్ అక్కడే ఉంటారు, రాజశేఖర్ రెడ్డి, అందరూ అతన్ని రాజా అంటారు, ఇంకొకళ్ళు మణి బ్రో అంటారు. సో బేసిక్గా వీళ్ళు అక్కడే ఉంటారు. దే ఆర్ గుడ్ పీపుల్. ఎవరిని అడిగినా తెలుగు కమ్యూనిటీని ఎవరిని అడిగినా చెప్తారు బేసిక్గా. సో నేను వింటూనే ఉంటాను. మా ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ నేను అక్కడ 4.5 years ఉన్నాను. ఐవ్ గాట్ సో మెనీ కాంటాక్ట్స్, రైట్? సో నేను వింటూనే ఉంటాను. సైప్రస్కి కొత్తగా స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఇనీషియల్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే ద వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. యూనో ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాల. A to Z 6 lakhsలో అయిపోతుంది. ఒక్కొక్క కన్సల్టెన్సీ 7 నుంచి స్టార్టింగ్ మొదలుపెట్టి 15 lakhs మధ్యలో కూడా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చాలా బాధ వేస్తుంది. ఫస్ట్ థింగ్ యూనో, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అంత అమౌంట్ పెట్టి, సరే అపార్ట్ ఫ్రమ్ వి గౌట్ వీసా, బట్ ద గిల్ ఫీలింగ్ అనేది మీకు ఆబ్వియస్లీ ఉండిద్ది. అరే దానికి అయ్యేది 6 lakhs, మనం కట్టేదంతా 7 lakhs, 8 lakhs, 10 lakhs, 15 lakhs. Are you kidding me guys? This is ridiculous. సో బేసిక్గా అక్కడ మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉండేది, చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఇన్ ద సెన్స్ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ అయ్యారట. అపార్ట్ ఫ్రమ్ దట్ జాబ్ ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ ఉంటాయి, అది ప్రాబ్లం ఏమి కాదు. కానీ యూనివర్సిటీస్ చూసింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి కాలేజ్కి ఒకే ప్రైజింగ్ ఉంటుందంట, యూనివర్సిటీస్ కూడా అదే ఉంటుంది. అంటే ఎట్లా నమ్ముతున్నారంటే, మీరు కాలేజ్కి వేరేలాగా ఉంటుంది ఆబ్వియస్లీ, యూనివర్సిటీస్కి వేరేలాగా ఉంటుంది కదా. సో సిటీలో అనే కాలేజ్ ఉంది, నేను అక్కడే చదివా ఆబ్వియస్లీ. సో పర్ ఇయర్ వచ్చేసి €4,000 కూడా ఉండదు. కానీ వీళ్ళు అక్కడ మధ్యలో ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో, అక్కడ చేసేవాళ్ళు చాలా బ్రోకర్స్ ఉన్నారు అక్కడ. చాలా మధ్యలో ఉండి చాలా తీసుకుంటున్నారు. ఆ సిటీలో అనే కాలేజ్కి 60 members కన్నా లిమిట్ ఎక్కువ ఉండదు, ఓకేనా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో ఉండి ఆ ఆఫర్ లెటర్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేసి €5,650 ఛార్జ్ చేస్తున్నారు. అది ఛార్జ్ చేయడం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక €250 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడికి మీకు వచ్చి పికప్ చేసుకున్నందుకు మళ్ళీ €50 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ మీకు 6 to 6.5 lakhs అవుతుంది ఓన్లీ యూనివర్సిటీ ఫీజ్. దిస్ ఈజ్ రిడిక్యులస్. అండ్ నేను అక్కడ చదివాను, ఐ నో హౌ ఇట్ వర్క్స్. యూనో సిటీల్ కాలేజ్ ఎట్లా ఉంటుంది అంటే మ్యాండేటరీ అటెండెన్స్ ఉండాలి. 70% ఈజ్ మ్యాండేటరీ. చూస్తారు, 1 year చూస్తారు, నీకు ఇన్ టైంలో సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోతే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, 6 monthsకి వార్నింగ్ ఇస్తారు, 1 year బ్లాక్ లిస్ట్లో పంపిస్తారు. చలో ఇండియా. ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ హూ గాట్ బ్యాక్ టు ఇండియా. లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టి వదిలేస్తారు. అక్కడ ఇంకొక ఆప్షన్ లేక అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి రిఫ్యూజ్ అవుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుందండి. సో మా బ్రదర్ వీళ్ళు చేసేది ఫిలిప్స్ యూనివర్సిటీ ఉంటుంది, అమెరికన్ యూనివర్సిటీ ఉంటుంది. వీళ్ళు కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు. A to Z 6 lakhsలో అయిపోతుంది. ఎవరైతే వెళ్తున్నారో నాకు తెలుసు, కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు మినిమం 7 నుంచి మొదలుపెట్టి 15 lakhs ఛార్జ్ చేస్తున్నారండి. దిస్ ఇస్ రిడిక్యులస్. I want to help you guys. If you guys are really interested, 6 lakhsలో A to Z డాక్యుమెంటేషన్ కానీ, వీసా స్లాట్ ఫీజు కానీ, ఆఫర్ లెటర్ కానీ, ఇంకా అక్కడికి వచ్చినాక పికప్పింగ్ కానీ, మా టీం వచ్చింది, మిమ్మల్ని పికప్ చేసుకుంటారు, యూనివర్సిటీ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేపిస్తారు, మెడికల్ చేపిస్తారు, అకామిడేషన్ చూపిస్తారు. మీకు మైగ్రేషన్ అయిపోయిన 1 month, ఇనీషియల్గా 1 month ఖాళీగా ఉండాలి. దిస్ ఈజ్ ఆనెస్ట్ ఆన్సర్. 1 month ఇనీషియల్ ఖాళీగా ఉండాలి.
వన్స్ మీకు ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే జాబ్ యాక్సెస్ ఉంటుంది. యా, దాట్స్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్? సో 1 month తర్వాత జాబ్ కూడా మేమే చూపిస్తాం. 6 lakhs అండి, A to Z. అడ్మిషన్ లెటర్, ఆఫర్ లెటర్, వీసా స్లాట్ ఫీజు, డాక్యుమెంటేషన్స్లో ఒక 7 డాక్యుమెంట్స్ అట్లా ఉంటాయి. అటెస్టేషన్ చేయించాలి, స్టేట్ సెంట్రల్ అటెస్టేషన్ చేయించి అవి యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. A to Z 6 lakhsలో అయిపోతుందండి. ఇఫ్ యూ గైస్ రియలీ ఇంట్రెస్టెడ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ గైస్ అన్, ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1 month ఖాళీగా ఉండాలి. తర్వాత నుంచి ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళు ఎక్కువ డెలివరీ జాబ్ చేస్తారు, ఎందుకంటే ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది లిమ్మసోల్లో, మన వాళ్ళందరూ లిమ్మసోల్లో వెళ్తున్నారు. ఇప్పుడు మారుతున్నారట. ఇనీషియల్గా 1 month ఖాళీగా ఉండాలి. తర్వాత నుంచి ఎట్లా ఉండిద్ది అంటే చేసుకునేదాన్ని బట్టి ఉండిద్దండి. నాకు ఇంట్లో కూర్చొని ఒక 1,00,000 రూపాయలు కావాలంటే రాదు. యూ హ్యావ్ టు గో అవుట్, యూ హ్యావ్ టు ఎర్న్, యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ టు ఎర్న్ సమ్ మనీ. అప్పుడు మాత్రమే. నేను 3 లక్షలు వచ్చింది అని చెప్పను. 1,00,000 రూపాయలు అయితే ఈజీగా వచ్చింది. 1,00,000 నుంచి 2 లక్షలు అంటే ఈజీగా వస్తుంది. మీరు ఫుల్ టైం చేసుకుంటే మీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోయి 1,50,000 ఈజీ మిగులుతాయండి. 6 లక్షలు మాత్రమే అయిపోతుంది. మళ్ళీ 6 లక్షలు కాకుండా మీరు వెళ్ళేటప్పుడు ఒక 2,000 యూరోలు మాత్రం మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. మాకు రీసెంట్ టైమ్స్లో మాకు ఈ వీసాస్ అన్నీ వచ్చినాయి. ఒక 8-10 వీసాస్ వచ్చినాయి. 2 days బ్యాక్ అట్లా. ఇక్కడ కింద దీన్ని ఏమంటారంటే ఎంట్రీ పర్మిట్ అంటారు. ఎంట్రీ పర్మిట్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంటీ నెంబర్ ఉంది. అంటే ఆ కోడ్ వాళ్ళు చెక్ చేసుకొని నీ వీసా స్టేటస్ చూస్తారు, యాక్టివ్ ఉందా లేదా అని చూస్తారు. ఓకేనా? సో ఈ కింద ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. 2,000 euros మీరు తెచ్చుకోవాలి. అది ఎందుకంటే మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్. యాజ్ ఐ వాస్ సేయింగ్ ఎర్లియర్, మీరు 1 month ఖాళీగా ఉంటుంది. అకామిడేషన్కి మీరే చూసుకోవాలి, రైట్? మీ ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్కి మీరే చూసుకోవాలి. ఆ 6 లక్షలు కాకుండా ఇంకొక 2 లక్షలు, 2 లక్షలు కూడా ఉంది, 1,80,000 తీసుకొని వెళ్ళాలి. A to Z మీకు 8 lakhsలో 7.8 lakhsలో అయిపోతుంది. మీరు తీసుకెళ్ళే ఎక్స్పెన్సెస్ మనీ కానీ లేదంటే యూనివర్సిటీ ఫీజు కానీ అంతకు మించి ఏముండదు. మెడికల్ కానీ అక్కడికి వెళ్ళినా తీసుకుంటున్నారండి, మేము అది ఛార్జ్ చేయం. ఎందుకంటే దీంట్లోనే మేము ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం. మెడికల్కి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 500 euros కట్టించుకుంటున్నారట కొంతమంది. ఈ చిన్న కాలేజీలకి ప్లీజ్ జాయిన్ అవ్వమాకండి, దయచేసి చెప్తున్నా, జాయిన్ అవ్వమాకండి. మీ ఫ్యూచర్ నాశనం చేసుకోమాకండి. అక్కడ మ్యాండేటరీ కాలేజ్కి వెళ్ళాలి, అటెండెన్స్ ఉండాలి మీకు 70%, అసైన్మెంట్లు చేయాలి, తర్వాత ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి ఇన్ టైంలో. లేదంటే బ్లాక్ లిస్టులో పెడతారు, బ్లాక్ లిస్టులో పెడతారు. తర్వాత మిమ్మల్ని డిపోజ్ చేస్తారని బెదిరిస్తారు. చాలా బ్రోకర్లు ఉన్నారండి, చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నారు అక్కడ. ఆ బ్రోకర్లు మాత్రం పేర్లు నాకు చాలా తెలుసు, నేను చెప్పను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వీ గాట్ సమ్ ఇష్యూస్ ఓవర్ దేర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ దేర్ బిజినెస్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ యూనివర్సిటీస్కి వెళ్తే మీకు కొంచెం ఈజీగా ఉండిద్దండి. దయచేసి యూనివర్సిటీస్కే వెళ్ళండి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయర్రి, మాట్లాడదాం. మీకు నేను చెప్పిందంతా ఓకే అనుకుంటేనే నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. రైట్, చేసి